పూరి చపాతీల్లోకి చాలా టేస్ట్గా ఉండే ఉత్త ఉల్లిపాయలతో అదేనండి ఆనియన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, శ్రీశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈ ఆనియన్ కర్రీ ఒక పూరీలే కాకుండా దోశల్లో కూడా సైడ్ డిష్గా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా ఈ ఆనియన్ కర్రీకి 4 పెద్ద ఉల్లిపాయలని తీసుకున్నాను. ఒక బంగాళదుంపల్ని తీసుకొని ఈ ఉల్లిపాయలకి 2 వైపులా కొసలు కట్ చేసుకొని మధ్య భాగంలో పైన ఉన్న అనవసరమైన పోషన్ని కట్ చేసుకొని ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా తరుక్కోవాలి. ఇలాగా మధ్యన అనవసరమైన పోషన్ని కట్ చేస్తే గనక ఉల్లిపాయలు సన్నగా వచ్చి పొరలు పొరలుగా సులువుగా విడిపోతాయి. చేత్తో ఇలాగా మ్యాష్ చేస్తే గనక సన్నగా ఇలాగా పొడవుగా వచ్చేస్తాయండి. ఇప్పుడు బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసి కాసేపు వీటిని వేగించిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలని వేసి వేగించాలి. తరువాత ఒక 5 పచ్చిమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఈ ఆనియన్ కర్రీలో పొడి కారం పడదండి, కాబట్టి పచ్చిమిరపకాయలని కాస్త ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి వేగించుకోవాలి. వీటిల్ని కాసేపు వేగించిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేయనవసరం లేదు. ఇవి కాస్త వేగి వీటి ఒరిజినల్ కలర్ నుంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారితే చాలు. ఫ్లేమ్ని లో నుంచి మీడియంలోకి మారుస్తూ వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, తగినంత ఉప్పు వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే గనక అడుగంటిపోతుందండి వేగేటప్పుడు. కాబట్టి ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచిది. అల్లం పేస్ట్ కలిపాం కాబట్టి ఫ్లేమ్ని లోలోకి మార్చి కాసేపు వేగించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిలో పచ్చిపోయేంత వరకు వేగించుకోవాలి. ఇలాగా కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి ముందు ఉడకపెట్టిన బంగాళదుంపని కలుపుకోవాలి. బంగాళదుంపలను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసిన తర్వాత గ్రేవీ కోసం 1 కప్ నీళ్ళని కలుపుకోవాలి. నీళ్లు కలిపిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఇది ఉడికేలోగా ఇప్పుడు శనగపిండిని తీసుకోవాలి. నేను 1/2 కప్పు శనగపిండిని తీసుకున్నాను. అంటే దాదాపుగా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అండి. నార్మల్గా మన ఇంట్లో ఉండే ఈ స్పూన్తో, పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు నీళ్లను కలిపి ఎక్కడ ఉండలు లేకుండా ఈ శనగపిండిని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కర్రీ మూత తీసేసి శనగపిండి పేస్ట్ని కలుపుకోవాలి. ఈ శనగపిండి పేస్ట్ కలిపిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి మార్చాలి అడుగంటకుండా. బాగా మిక్స్ చేసిన తర్వాత గ్రేవీ చిక్కపడిందండి, అందుకని మళ్ళీ నేను ఇంకొక కప్ నీళ్ళని కలుపుతున్నాను. నీళ్లు కలిపిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకోవాలి. నిమ్మరసం కలిపితే గనక కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కలిపి సర్వ్ చేసేయటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. పూరి, చపాతీ, దోశల్లో కూడా ఈ ఆనియన్ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి. ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.